మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు సిఐడి కార్యాలయంలో పూచీకత్తు సమర్పించారు. ఇప్పటికే ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ పొందిన చంద్రబాబు హైకోర్టు ఆదేశాల మేరకు ₹1,00,000 విలువ గల బాండ్ సిఐడి అధికారులకు సమర్పించారు. మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు సిఐడి కార్యాలయంలో పూచీకత్తును సమర్పించారు. ఇప్పటికే ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ పొందిన చంద్రబాబు హైకోర్టు ఆదేశాల మేరకు ₹1,00,000 విలువ గల బాండ్ సిఐడి అధికారులకు సమర్పించారు. మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు సిఐడి కార్యాలయంలో పూచీకత్తును సమర్పించారు. ఇప్పటికే ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. 3 కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ను పొందారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ₹1,00,000 విలువ గల బాండ్ సిఐడి అధికారులకు చంద్రబాబు సమర్పించారు. అంతకుముందు విజయవాడ సిఐడి కార్యాలయానికి వెళ్లినటువంటి చంద్రబాబు ₹1,00,000 విలువ గల బాండ్ పేపర్స్ ను అలాగే పూచీకత్తును కూడా సమర్పించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజ్, ఈ రోజు ఇందాక కస్టడీ క్రితం కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారు. సిఐడి కార్యాలయానికి వచ్చిన తర్వాత అటు అక్రమ మద్యంగానే నుంచి సంబంధించినటువంటి విషయానికి ఇప్పటికే సిఐడి అధికారులు అతని అరెస్ట్ తర్వాత బెయిల్ కూడా జారీ చేయడం జరిగింది. బెయిల్ తర్వాత అతనికి ఈ రోజు కూడా ₹1,00,000 పూచీకత్తు సంబంధించిన విషయాన్ని ఇవ్వడం కోసం చెప్పేసి ఈ రోజు ఆయన ఆ పత్రాలు సమర్పించారు. అయితే ముందుగా అనుకున్న టైం ప్రకారంగా కూడా ఆయనకి ఈ రోజు 4:30 ప్రాంతంలో కూడా అక్కడికి సిఐడి కార్యాలయం చేరుకున్న తర్వాత భారీ బందోబస్తు మధ్య కూడా అన్ని లోపలికి తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు ఉన్నటువంటి మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అటు ఆలపాటి రాజా, మిగతా అందరూ కూడా భారీ కాన్వాయ్ మధ్య కూడా ఆయన్ని నగరంలో తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సిఐడి కార్యాలయం లోపలికి వెళ్లారు. ఆ లోపలికి కొంతసేపు కూడా వచ్చిన తర్వాత అక్కడ కొంతమందిని మాత్రం అనుమతించారు. మిగిలిన వారిని ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి లోపలికి వచ్చింది. దాంతో అక్కడ కొంతమంది కూడా ఆ సేపు తోపులో దిగింది. అక్కడ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా మంది అక్కడ ఆ తోపులో దిగింది. ఆ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కూడా లోపలికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా 1/2 గంట సమయం తర్వాత అక్కడికి అధికారులకు కలిసి జరిగింది. అక్కడ ₹1,00,000 సంబంధించిన పూచీకత్తును కూడా సమర్పించడం జరిగింది. దాంతో కూడా ఆయన ఒక అరగంట సేపు దాదాపుగా లోపల మంత్రం జరిగిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. దీని కూడా ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఇక్కడికి ప్రజలు కూడా చేరుకున్నారు. కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, మీరు బోనమన్ శ్రీనివాస్ యాదవ్, మిగతా వాళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుగానే వచ్చారు ఇక్కడికి. అయితే మొత్తానికి అయితే ₹1,00,000 పూర్తిగా సమర్పించిన తర్వాత చంద్రబాబు కూడా ఇక్కడి నుంచి తిరిగి కూడా తాడేపల్లికి వెళ్ళడం కూడా జరిగింది. అలాగే నాగరాజ్, ఇప్పుడు సిఐడి ఆఫీస్కి వెళ్లి పూచీకత్తును సమర్పించారు కదా గుంటూరులో చంద్రబాబు, అనంతరం ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అలాగే ఇవాళ రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్ కూడా జరగబోతోంది. సీట్ల అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? అంటే మరికొంతమందిలో కూడా ఈ రోజు కూడా కొంతమంది కార్యకర్తలు కలిసే అవకాశం ఉంది. కొంతమంది అటు మాజీ అటు బాలశౌరి కానీ మిగతా వాళ్ళని కూడా ఈ రోజు కూడా డిన్నర్ ఇచ్చే అవకాశం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఈ రోజు భేటీ అవకాశం ఉంది. రేపు పొద్దున కూడా భోగి మంటలకు సంబంధించినటువంటి రాజధాని ప్రాంతాల్లో కూడా భోగి మంటలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని చెప్పేసి కూడా మనకి సమాచారం అంతా ఉంది. అయితే మొత్తానికి చూసినట్టయితే మాత్రం ఈ రోజు అటు పవన్ కళ్యాణ్ గా చంద్రబాబు కూడా భేటీ అవకాశం ఉంది. సీట్లు సర్దుబాటు అంశం మీద కూడా పూర్తిగా చర్చించే అవకాశం అయింది. ఇప్పటికి కొంతమంది ఆశావాహులు కూడా అటు వైసీపీ పార్టీ నుంచి కూడా జనసేన పార్టీ రావడానికి కూడా సుముఖంగా వ్యక్తం చేస్తున్నారు. ఆ సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడికి వచ్చి చంద్రబాబుతో అయితే మాత్రం చర్చించే అవకాశం అయింది. ముఖ్యంగా గుంటూరు కానీ మిగతా సీట్లు కూడా చాలా మంది ఆశావాహులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సీట్ల పంపకాల విషయం నుంచి కూడా ఈ రోజు కూడా చంద్రబాబు అన్నట్టు అటు జనసేన పార్టీ నాయకుడు మొత్తం కూడా దీని మీద కూడా ఒక కొలిక్కి అటు పవన్ కళ్యాణ్ కూడా మొత్తం కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే నాగరాజ్, ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు అటు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు, అలాగే లోకేష్ ను కలుస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? అలాగే ఇప్పటికే ఏ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై కూడా చర్చ నడుస్తోంది కదా, ఎలాంటి కసరత్తు ఉండబోతోంది?
అంటే ఇప్పటికే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భారీ ఎత్తున కూడా ఇప్పటికే చాలా మంది కూడా యాత్రలు చేస్తున్నారు. అటు అంబటి రాయుడు కానీ మిగిలిన బాలశౌరి కానీ మిగతా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్తో కూడా భేటీ జరిగింది. ఎంపీ సీట్ల విషయంలో కూడా అటు ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా ఇప్పటికే చాలా మంది కూడా భేటీ అవుతున్నారు. సీట్లు కూడా కొలికే వచ్చే అవకాశం చెప్తున్నారు. అటు ఆశా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే వచ్చే పవన్ కళ్యాణ్ కలిసిన పరిస్థితి ఉంది. ఈ అంశం మీద కూడా పూర్తిగా కూడా ఈరోజు చంద్రబాబుతో కలిసి కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. అటు వైసీపీలో కూడా సీటు ఆశించే భంగపడిన అంబటి రాయుడు కూడా అతను కూడా వచ్చేయడం అవకాశం చెప్పేసి అది గుంటూరు సీట్ని అడుగుతున్న పరిస్థితి ఉంది. ఆయన కూడా ఇక్కడ నుంచి వచ్చి అతని మీద అటు ఎంపీల విషయంలో కూడా అటు మరోవైపు కూడా చర్చించే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం కూడా చూసినట్టయితే గుంటూరు కూడా సంబంధించిన మ్యాటర్లో కూడా కొంతమంది ఆశావాళ్ళు చాలా మంది ఇక్కడ కొత్త వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కానీ కలిసి కలవడం కూడా జరిగింది. వీళ్ళందరినీ కూడా సీట్లు సర్దుబాటు విషయం లేదంటే ఎవరి సీట్లు వాళ్ళ అంశం మీద కూడా చర్చించే అవకాశం మాత్రం పూర్తిగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.